హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాంటిక్ ఐకాన్. మీరు ఫస్ట్ చూసిన వీడియో ఎలా ఎడిట్ చేసుకోవాలో ఈ ట్యూటోరియల్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఇప్పుడైతే మనం వీడియో స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ అలైట్ మోషన్ ఓపెన్ చేసుకున్న తర్వాత 9:16 తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఫస్ట్ సాంగ్ యాడ్ చేసుకుందాం మనం. ఓకే, సాంగ్ యాడ్ చేసుకున్నాం కదా. సాంగ్ యాడ్ చేసుకున్న తర్వాత ఫోటోస్ ఇప్పుడు ఫుల్ స్క్రీన్ చేసుకోండి అన్నింటిలో. ఓకే, నెక్స్ట్ సెకండ్ ఫోటో. నెక్స్ట్ థర్డ్ ఫోటో. ఓకే, థర్డ్ ఫోటో అయిపోయింది. ఇప్పుడు ఫోర్త్ ఫోటో సెలెక్ట్ చేసుకున్నాం. ఓకే, ఫస్ట్ మీరు కొన్ని క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత యాడ్ ఎఫెక్ట్స్ కానీ క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఆప్సిటీ విజిబుల్ అని ఉంటుంది. దానిపైన క్లిక్ చేసుకున్న తర్వాత ఫ్లిక్కర్ ఆప్షన్ పైన క్లిక్ చేసుకోండి. ఆప్షన్ పైన క్లిక్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చేసిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ అదే నెక్స్ట్ పైన క్లిక్ చేసి మళ్ళీ యాడ్ ఎఫెక్ట్స్ పైన క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత మనం ట్రాన్స్ఫార్మ్ క్లిక్ చేసి ఇక్కడ స్వింగింగ్ ఆప్షన్ ఉంటుంది. స్వింగింగ్ ఆప్షన్ పైన క్లిక్ చేసుకోండి. ఆన్ చేసుకున్న తర్వాత స్వింగింగ్ ఆప్షన్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఫ్రీక్వెన్సీ 0.30 పెట్టుకోండి. 0.30. ఓకే, 0.30 పెట్టేస్తున్నాను. పెట్టేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చి మళ్ళీ నెక్స్ట్ క్లిక్ చేసి మళ్ళీ యాడ్ ఎఫెక్ట్స్ పైన క్లిక్ చేసుకోండి. చేసుకున్న తర్వాత ఈ ఆప్షన్ పైన క్లిక్ చేసుకొని కింద టైల్స్ అనే ఆప్షన్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత టైల్స్ ఓపెన్ చేయండి. టైల్స్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మిర్రర్ ఆప్షన్ ఉంటుంది. ఆప్షన్ ఎనేబుల్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు ప్లే చేసి చూసుకుందాం. ఓకే, ఈ ఎఫెక్ట్ ఉంది కదా, ఎఫెక్ట్ కాపీ చేసుకొని ఈ మీతో 3 ఫోటోస్ ఉంది కదా, అందులో ప్లే చేసుకోండి. సేమ్ ఎఫెక్ట్. నెక్స్ట్ 5th ఫోటో సెలెక్ట్ చేసుకున్నాము. ఫిల్ స్క్రీన్ చేసుకున్నాను. ఫిల్ స్క్రీన్ చేసుకున్న తర్వాత చూసుకోండి డైలాగ్ ఎక్కడ వరకు వస్తుందో చూసుకొని ఆ ఫోటో కట్ చేసుకోండి. కొంచెం లెంత్ చేసుకుందాం. ఓకే, నెక్స్ట్ 6th ఫోటో యాడ్ చేసుకుందాం. దీన్ని కూడా ఫిల్ స్క్రీన్ చేసుకోండి. ఫిల్ స్క్రీన్ చేసుకున్న తర్వాత 7th ఫోటో యాడ్ చేసుకున్నాం. ఇప్పుడు ఓకే, 3 ఫొటోస్ యాడ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇంకొక ఫోటో యాడ్ చేసుకున్నాం. టోటల్లీ 4, ఇక్కడ 4, అక్కడ 4, మొత్తం 8 ఫొటోస్ అయ్యాయి. ఓకే, 5th పిక్ పైన క్లిక్ చేసుకొని యాడ్ ఎఫెక్ట్స్ పైన క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత
మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్ మీద క్లిక్ చేసి ఇక్కడ ర్యాండమ్ జిటర్ అని ఉంటుంది, దానిపైన క్లిక్ చేసుకోండి. ఫ్రీక్వెన్సీ ఒక 32 పెట్టుకోండి. ఓకే 32. ఇంకా మ్యాగ్నిట్యూడ్ 40 పెట్టుకోండి. ఓకే బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చేసిన తర్వాత ఈ ఇమేజ్ ఎఫెక్ట్ ఉంది, ఈ ఇమేజ్ ఎఫెక్ట్ని కాపీ చేసుకోండి. కాపీ చేసుకొని మిగతా 3 ఇమేజెస్కి పేస్ట్ చేయండి. పేస్ట్ చేయండి. పేస్ట్ చేసిన తర్వాత ఓకే మళ్ళీ ఇంకో ఫోటో సెలెక్ట్ చేసుకోండి. మళ్ళీ ఇంకో ఫోటో. దీన్ని కూడా ఫుల్ స్క్రీన్ చేసుకోండి. చేసుకున్న తర్వాత ఇక్కడ మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్ ఉంది కదా, ఇది ఆన్ చేసుకొని 2 కీస్ యాడ్ చేసుకోండి. ఫస్ట్ అండ్ లాస్ట్. మళ్ళీ స్టార్టింగ్కి వచ్చాను. స్టార్టింగ్ వచ్చేసి పైనకి స్వాప్ చేయండి. స్వాప్ చేసిన తర్వాత ఇక్కడ కర్వ్ ఓపెన్ చేయండి. కర్వ్ ఓపెన్ చేసిన తర్వాత రైట్ సైడ్లో సెకండ్ ఆప్షన్ క్లిక్ చేసుకోండి. దాని పక్కన ఉన్న కాలంలో సెకండ్ క్లిక్ చేయండి. మళ్ళీ ఈ కర్వ్ని ఇలా సెట్ చేసుకోండి. ఓకే డన్. ఇప్పుడు మళ్ళీ క్లిక్ చేయండి. మళ్ళీ మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్ క్లిక్ చేసి రొటేట్ ఆప్షన్ పైన క్లిక్ చేసుకోండి. ఇక్కడ 2 కీస్ యాడ్ చేసుకోండి. స్టార్టింగ్ వచ్చేసి ఒక 42 degrees పెట్టుకోండి రొటేట్ యాంగిల్. మళ్ళీ ఇమేజ్ పైన క్లిక్ చేసి మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్ ఓపెన్ చేయండి. స్టార్టింగ్ మనం ఈ కర్వ్ ఉంది కదా, ఈ కర్వ్ కాపీ చేసుకొని మళ్ళీ క్లిక్ చేసి ఇక్కడ మూవ్ అండ్ రొటేట్ ఆప్షన్ పైన క్లిక్ చేసుకున్న తర్వాత ఈ కర్వ్ పైన క్లిక్ చేసి ఇక్కడ పేస్ట్ చేసుకోండి అదే ఆ ఎఫెక్ట్. ఓకే అయిపోయింది. మళ్ళీ యాడ్ ఎఫెక్ట్స్ పైన క్లిక్ చేసుకొని ఈ ఆప్షన్ పైన క్లిక్ చేసిన తర్వాత కింద టైల్స్ అనే ఆప్షన్ ఉంటుంది. ఆప్షన్ పైన క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మిర్రర్ అనే ఆప్షన్ ఉంటుంది, దాన్ని ఎనేబుల్ చేసుకోండి. ఓకే ఎనేబుల్ చేసుకున్న తర్వాత మళ్ళీ క్లిక్ చేయండి. క్లిక్ చేసి మళ్ళీ యాడ్ ఎఫెక్ట్స్ పైన క్లిక్ చేసుకోండి. బ్లర్ పైన క్లిక్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకోండి.